చేయాలబ్బా? ఎలా పలుకుతాడు? సరే, ఇలా పిలిచి చూద్దాం. నిచింది రాజా, ఒకసారి రావు. రాజా 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 అందాలే రాజా. చచ్చిపోయిన శవంలాగా గట్టిగా నిలుక్కుపోయాడు. అస్సలు చూడటం లేదు నా వంతు. పాదుషా వారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారే. అవును. ఏమిటి తెలుసు? ఏమిటి తెలుసు పులుసు? ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం నాకు తెలుసులే. ఏమిటి నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నీవేమి స్వర్గము నుంచి భూలోకమునకు దిగబడ్డావు ఊర్వశివా లేక అబ్బో, ఏ వాళ్ళు నాకంటే అందగత్తరా, నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏమి కార్యక్రమమో? నాట్యం. నేను నీ నాట్యం కోసం తగిలిపోబడ్డ కీలు బొమ్మను అనమాట ఫకీర్. అంతేకాదు ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మార్చిపోయింది. ఈ బొమ్మతో నేను అట్టే కాలం ఆడుకోలేనేమో. నీవు రాక్షసుడు ఫకీర్. సంగు కనిపించడం లేదు. నేను రాక్షసుడను. ఎవరనుకుని ఇన్ని దినాలు నాతో కాపురం వెలిగించావు? కాపాడి వైజాతిక చక్రవర్తి గజకర్ణ గోకర్ణ చూడు. సంగు నేను
ఒక మానవ రూపపు రాక్షసుడు. అర్థమైందా? మాయల మారి చచ్చిన వాడిలా బూడిదలో పడతలగన్నా అయ్య మహంచుడు ఎలా ఉంది సంగు, ఆ, ఇన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గరికి చేర్చి దయ తెలిసాను, కానీ నీ సౌందర్యానికి మాత్రం సమ్మోహితుడట. ఫకీరు నిజంగా కావాలనుకుంటే లక్షల కొలది అందాల చందమామల ఫకీరు పాదాల దగ్గర అంశంలా తారాడుతూ ఉంటారు. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మడుగుల సౌందర్యవతిని. కోటి మనల సౌందర్యవతి వద్దులే కానీ ఒక్క సౌందర్యవతిని చూపించి చాలు ఫకీర్. ఏయ్ కాపాలి! ప్రపంచంలో ఉండే అందగత్తెలే కంత ఓ అందగత్తెను చూపించరా మన టింగు రంగుల సందుకు. చిత్తం ప్రభు. ఏమి ఈ రూప లావణ్యాతిశయము? సురలోకం నుంచి నరలోకం పంచపల్లి గారి పట్ట మహర్షి రవిదేవిగా ఎంత వృధా చేసుకున్నాను. ఈ వరాలని ముందునున్న నీ జన్మ ఎదులకు కాల్సన. ఏయ్ కాపాలి! ఎవరి ఈ సువర్ణ సుందరి? భానువంటి రాజ్యపురాణి కార్యవంతి రాజు అర్థాంగి బాలనాగమ్మ మహా పతివ్రత. పతివ్రత పతివ్రత పతివ్రత. సరైన సరస్సుడు దొరికినంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడది పతివ్రత. ఈ పదం మన నిఘంటువులోనే లేదు. సంగు, చూసావా? నాకంటే అందగత్తె లేదని విర్రవీగావు కదే. దాని కాలి ధూళి రేణుకైన నువ్వు సరిపోగలవా? ఫకీర్, బాలనాగమ్మ మహాపతివ్రత. ఆమెను నీవు సమీపించను కూడా సమీపించలేవు. కార్యవర్తి రాజు భువనైక వీరుడు. ఆ వీరుడు ముందు నీ మాయ మంత్రాలు దమ్ముడికి కూడా పనికిరావు ఫకీర్. నా మాట విను ఫకీర్, నా మాట విను. సంగు, ఫకీర్ తాహత్తు నీకు ఇంకా తెలియదు. లోకంలోని సూర్యులందరూ ఒక్కసారిగా నా మీద కత్తులు విసిరినను, లోకములోని మేటి విలికాండ్రులంతయు నాపై అంబుల వర్షం కురిపించినను, తొదకు ఈ చర్మము మీద ఒక్క రోమము కూడా కదిలిపోదు తెలుసా? తొందరపడి ఫకీర్ని ఎదిరించుకో, చెడిపోగలవు. ఫకీర్, ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన నీవే చెత్త వేసుకుంటున్నావు ఫకీర్. నా మాట విను ఫకీర్. సంగు, ఇక ఈ పాత చెప్పులు ఇన్ని దినాలు తొడగాలి నేను. ఫకీర్, నన్ను పాత చెప్పులతో దెబ్బకట్టావన్నమాట. అక్షరాల ధర్మమాడి మీది ఫకీర్. ఎక్కడున్నవే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావు ఫకీర్. నేనేమి వెంకటేశ్వర స్వామి కొండ మీద గుండు గుడి కూర్చున్న సన్యాసిని కాదు. నీలాంటి జీవులు ఎందరో, ఇంకెందరో కానున్నారు. అందులో నువ్వు ఒకటి. వాయల మారి దుర్మార్గుడా. అది ఇదివరకే చెప్పాను కదా. ఫకీర్, నా మాట విను ఫకీర్. నాకై నేనే నిన్ను ఆహ్వానిస్తున్నాను ఫకీర్. రా, అనుభవించు. నీకే